ట్రైలర్ చూస్తేనే తెలిసిపోతుంది, ఎందుకంటే కాపురం చేసే కాళ్ళ పారాన పట్టుకుని తెలిసిపోతుంది అంటారు. అలాగే ట్రైలర్ చూస్తేనే వాళ్ళ సినిమా చూడాలా లేదా అని తెలిసిపోతుంది. ట్రైలర్ చూస్తే చాలా ప్రామిసింగ్ ఉంది. ఆనంద్ అయితే చాలా అనస్టిక్ కనపడ్డాడు. ట్రైలర్ బాగుంది, చాలా బాగుంది. అయితే సినిమా అయితే అదరిపోతుంది. ఇప్పుడు వరకు చూడని ఆనందం అయితే మనం అయితే చూస్తున్నాం, చాలా అనస్టిక్ ఉన్నాడు. హాయ్ ఆనంద్. ఇప్పుడు వరకు నేను చూసిన వాళ్ళు ఇప్పుడు 6 సినిమాల్లో కానీ నేను ఈ ఆనందం అయితే చూడలేదు. సూపర్గా ఉంది. ఫస్ట్ డైలాగ్ దగ్గర నుంచి చాలా బాగుంది. ట్రైలర్ అయితే అదిరిపోయింది. చూడాలన్న వాళ్ళ రోజున పెద్ద హీరోల సినిమాలుగా ఏ హీరోల సినిమాలు కానీ ట్రైలర్ బాగుంటే తప్ప ఆడియన్స్ వెళ్ళలేదు. ట్రైలర్ అయితే అదిరిపోయింది. ఏంటి స్టఫ్ ఎలా ఉండబోతుంది చెప్పండి. వెరీ ఎంటర్టైనింగ్, అంటే మిమ్మల్ని ఎంగేజ్ చేస్తూ ఈ కాలంలో చేస్తే ఎంటర్టైన్మెంట్ సరిపోదు. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ మనకి ఇన్ని సోర్సెస్ ఉన్నాయి, మన చేతిలోనే ఓ పెద్ద డివైస్ ఉంది, అది సరిపోతుంది ఎంటర్టైన్మెంట్ కోసం. కానీ కొత్తతనంతో ఎంగేజ్ చేస్తూ ఆ దాంట్లోనే మనం ఎంటర్టైన్ చేస్తే అసలు ఫుల్ మీల్స్ లాగా ఉంటుంది కదా, అది ఆ స్టఫ్ ఈ సినిమాలో ఉంది డెఫినెట్లీ. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ జానరాలో డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ వేరియేషన్స్, కామిక్ యాంగిల్స్తో ట్విస్ట్లు అండ్ టర్న్లు ఉన్నాయి. సో డెఫినెట్లీ ఇది చాలా రోజులైంది ఇలాంటి సినిమా థియేటర్కి వచ్చి. ఈ కైండ్ ఆఫ్ నాకు తెలిసి స్వామిరారా రన్రాజా రన్ను ఈ కైండ్ ఆఫ్ ఫేజ్, ఆ రన్ ఫేజ్ ఉన్నట్టు ఉంది. అవునవును, ఎగ్జాక్ట్లీ. ఆ మూవ్మెంట్ ఉంటుంది కథలో, ఎక్కడ ఆ క్యారెక్టర్ ఇమోషన్స్, క్యారెక్టర్ చుట్టూ స్టోరీ జరిగేది అట్లా ఉండదు. కథ ప్లాట్ ముందుకు వెళ్తూ ఉంటుంది, పరిగెడుతూ ఉంటుంది అన్నమాట. సో బాగుంటుంది సినిమా అండ్ డెఫినెట్లీ యూ ఆల్ విల్ ఎంజాయ్ ఇట్. లైక్ యూ సెడ్ స్వామిరారా, రన్ రాజా రన్, యా. సో దోస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ లాగానే కొత్త ప్రజెంటేషన్, కానీ అవన్నిటికి మించి డిఫరెంట్ ప్రజెంటేషన్ ఉంటుంది. అన్నది ఈ ట్విస్ట్లు వీటిలో చిన్న ప్రాబ్లం అవుతుంది. ఎప్పుడైతే ట్విస్ట్లు కానీ సస్పెన్స్ థ్రిల్లర్స్లో కానీ ఎప్పుడైతే రివీల్ అయిపోతాయో రిపీట్ ఆడియన్స్ కానీ లేకపోతే రివ్యూ చదివిన తర్వాత కానీ చూసే వాళ్ళు తక్కువగా ఉంటారు. ఆ ప్రాబ్లం ఏమైనా ఉంటుందా మూవీకి? లేదు, అంటే అది ఎట్లా రివీల్ చేస్తాం, ఎంత యూనిక్గా ఉండబోతుంది అనేది కథ. అండ్ దిల్ కమ్ టు ద థియేటర్ బికాజ్ కలెక్టివ్లీ అందరం కూర్చొని ఆ కామెడీని ఎంజాయ్ చేస్తుంటే ఆ ఫీల్ వేరే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ కామెడీ సినిమాలు బాగా నడిచినాయి. లాస్ట్ ఇయర్ మ్యాడ్, టిల్లు, జాతిరత్నాలు, ఆల్ దీస్ ఫిల్మ్స్ వర్క్ సో వెల్ బికాజ్ కలెక్టివ్ ఎమోషన్ మంచిగా వర్క్ అయితే కలెక్టివ్గా ఎంజాయ్ చేయటం అనేది జనాల ప్రిఫరెన్స్ యాక్చువల్లీ. ఈవెన్ ఎమోషనల్ సినిమాలు తీసుకుంటే కూడా కలెక్టివ్లీ చూస్తేనే బాగా ఉంటుంది అన్నమాట. బలగం, బేబీ ఇవన్నీ చూస్తే. సో ఐ థింక్ దిల్ స్టిల్ కమ్ టు ద థియేటర్ ఫార్ దిస్ జానర్ ఆల్సో. ఎంతో నచ్చితే తప్ప సినిమాని ఓకే చేయరు మీరు. మీకు నచ్చాలి, నాన్నగారు కానీ మీరు కానీ అన్న కానీ నచ్చితే తప్ప సినిమా ఓకే చేయరు. అటువంటిది ఏం యూఎస్పీ ఏంటి ఆడియన్స్ రావాలి అంటే ఇవాళ? ఎందుకంటే మనం ఓటీటీ ఓపెన్ చేసినా కానీ కామెడీ ఛానల్ సపరేట్ ఉంటుంది, అన్ని ప్లాట్ఫామ్స్లో మీరు అన్నట్టు స్టఫ్ చాలా దొరుకుతుంది. యూట్యూబ్లో స్టఫ్ దొరుకుతుంది, మీమ్స్ దొరుకుతున్నాయి, అన్నీ దొరుకుతున్న టైంలో ఏంటి మెయిన్ యూఎస్బీ ఏంటి? గమ్ గమ్ గణేష్ చూడాలంటే మెయిన్ యూఎస్బీ ఉంటుంది. డెఫినెట్లీ ద ప్లాట్, వన్. సెకండ్ కామెడీ. దీస్ టూ ఆర్ వెరీ యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ అంటారు కదా ఈ రెండు. ప్లాట్ అసలు గెస్ చేయలేరు. ఆ ట్విస్ట్లు ఫస్ట్ హాఫ్లో కానీ సెకండ్ హాఫ్లో కానీ అలా ఉంటాయి. సెకండ్ థింగ్ ఇస్ ద కామెడీ ఊరికనే హీరో ఒకటి చెప్తే ఫ్రెండ్ ఒకటి పని చేయటం అట్లాంటివి ఉండవు అనమాట. క్యారెక్టర్సే సిచ్యువేషనల్ కామెడీ ఎక్కువ స్కోప్ ఉంటుంది అండ్ క్యారెక్టర్స్ చాలా వింతగా ప్రజెంట్ చేసింది అనమాట. అది డైరెక్టర్ యూనిక్నెస్. అది వెన్నెల కిషోర్ క్యారెక్టర్ ఉంటుంది, అసలు గెస్ చేయలేరు. ఆ క్యారెక్టర్ మీరు కనెక్ట్ అయితే ఆ క్యారెక్టర్కి మీరు అసలు ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడల్లా మీరు నవ్వుతారు. అలాంటి క్యారెక్టర్ అనమాట అది. ఇది బేబీ కంటే ముందు ఒప్పుకుందండి చేసిందా? బేబీ రెండు ప్యారలల్గా షూటింగ్ చేసింది. ఆ టైంలో అయితే నాకు తెలిసి హైవే కానీ పుష్పక విమానం కానీ మీకు ఆ రేంజ్ సక్సెస్ లేదు ఒక టైంలో. ఆ ఫేజ్ ఆ టైంలో రిస్కీ అనుకున్నారు, ఎందుకంటే ఫస్ట్ ఉదయ్ గారు కానీ డెబ్యూ డైరెక్టర్. అవును, కొంచెం మీ కెరియర్ని దాటి మీ ట్రాక్ దాటి పక్కెళ్ళి చేస్తున్నాడు ఆయన. ఎప్పుడన్నా రిస్క్ అనిపించిందా? రిస్క్ ప్రతి సినిమాతోటి ఏదో ఒక రిస్క్ ఉంటుంది. అది మనం కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అని ఒకటి ఉంటుంది కదా ఫైనాన్స్లో, అలాంటిది మనం అనుకోవాలి. ఏంటి ఈ సినిమా చేస్తే మనకు బెనిఫిట్ ఏంటి పర్సనలీ, మార్కెట్ వైజ్, ట్రేడ్ వైజ్. ఆ సినిమా నేను గట్టిగా నమ్మేది అయితే సినిమా అనేది డైరెక్టర్స్ మీడియం. డైరెక్టర్ని స్టడీ చేయాలి, అసలు ఆ మనిషిని స్టడీ చేయాలి. వాడు ఏ విధంగా తీస్తాడు, ప్యాషనెట్ ఉన్నాడా లేడా, ఊరికనే ఫేమ్ కోసం వస్తుండా.
సో అవన్నీ స్టడీ చేసినప్పుడు వీడు చాలా ప్యాషనెట్ అనిపించింది, వెరీ డిటర్మైండ్ అనిపించింది డైరెక్టర్. సో సినిమా ఎక్కడికైనా దాని రిజల్ట్ ఎక్కడికైనా వెళ్ళని వీనితో అయితే పని చేయాలనిపించింది. సార్ ఆనంద్ గారు మీరు చెప్పిందంటే చాలా బాగుంది. డైరెక్టర్ మా కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు, Sorry? కెప్టెన్ ఆఫ్ ద షిప్ అన్నారు, అతను ఫ్యాషన్తో చేస్తారన్నారు. ఒక్కొక్కసారి కథ అద్భుతంగా చెప్తారు డైరెక్టర్, అవును, తీయలేక మీకు తీయలేకపోతారు. అటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. ఒకసారి మీరు దొరికిపోయిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి. అవును. ఎందుకంటే టైటిల్స్ చాలా బాగుంటాయి, కింద చెప్పే టైటిల్ చాలా పేరు ప్రజెంట్ గొప్ప పెద్ద వ్యక్తితో చెప్తాడు, ఒక ఇండస్ట్రీలో పెద్ద వ్యక్తితో చెప్తాడు. టెక్నీషియన్ అవ్వచ్చు, సమ్ వచ్చి చెప్పినప్పుడు బాగా చేస్తారని నమ్మకంతో ఓకే చేస్తాం. అటువంటి రివర్స్ అయిన సందర్భాలు కూడా ఉంటాయి. అటువంటిది ఉదయ్ ఏదైతే ఉన్నాయో చెప్పిన సందర్భానికి మీకు కథ చెప్పినప్పటికీ తీసినప్పటికీ ఎలా అనిపించింది? అతని ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్గా ఉంది. అంటే మాకు డెఫినెట్లీ కొన్ని యాజ్ అ టీమ్ అండ్ నా చుట్టూ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అంటే ట్రేడ్ విషయంలో మీరు అన్నట్టు పుష్పక విమానం అంతగా కమర్షియల్ సక్సెస్ అవ్వకపోవడంతో సో ఇమీడియట్లీ ఆ సినిమా తర్వాతనే ఈ సినిమా ఒప్పుకోవడం జరిగింది. అండ్ బేబీ ఆఫ్ కోర్స్, 2 సినిమాలు సేమ్ బడ్జెటే, బేబీ అండ్ గమ్ గమ్ గణేష. బేబీ ఇంత భారీ సక్సెస్ అవుతుందని మనం ఎప్పుడు అది ఊహించలేము, మనం అనుకొని ఆ సినిమా చేయడం కూడా. కథలు నచ్చితే అది ప్రాపర్లీ పుల్ ఆఫ్ చేయాలని అనుకుంటున్నాం అంతే. ఈ సినిమా కూడా అలానే చేసాము. సూపర్ సార్. అది కొన్ని లిమిటేషన్స్, అంటే లిమిటేషన్స్ ఏ విధంగా, మనం క్లైమాక్స్ ఒక 7 days చేద్దాం అనుకుంటాం. అంటే ఈ క్లైమాక్స్ రాసిన విధానం అయితే మనం మొత్తం క్యాల్కులేట్ చేస్తే 7 కాల్ షీట్స్ పడతాయి. కానీ నా చుట్టూ ఏంటంటే ఆ టైంకి ఇంకా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి కాబట్టి అది 5 కాల్ షీట్స్లో పుల్ ఆఫ్ చేయాల్సి వస్తుంది. ఎందుకు? బికాస్ దానికంటే మించి బడ్జెట్లు వెళ్తూ ఉంటే అది అన్కంట్రోలబుల్ వెళ్తుంది. సో యూ హ్యావ్ టు కంట్రోల్ అట్ సమ్ పాయింట్ అండ్ డూ ఫిల్మ్స్ అట్ సర్టన్ లెవెల్ కదా. కానీ ఆ లిమిటేషన్స్లో కూడా మంచిగా పుల్ ఆఫ్ చేసాను. సూపర్. సో దట్ డిటర్మినేషన్, ఆ ప్యాషన్ ఈ అబ్బాయిలో ఉంది. సినిమా ఏ విధంగా వెళ్ళినా వాడు మంచి సక్సెస్ అవుతాడని నేను అనుకుంటున్నాను. సార్ వంశీ పైడిపల్లి గారు చెప్పిన మాట వింటే సరిపోతుంది. ట్రిపుల్ ఏలో చెప్పాడు ఆయన బేబీకి వచ్చినప్పుడు చెప్పారు, తర్వాత ఇప్పుడు కూడా చెప్తుందని చెప్పారు. అప్పుడే నాకు తెలిసి అందరికీ నమ్మకం కలిగింది, మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారని తెలిసిపోతుంది. సార్ ఇమ్ము నమస్తే ఏనా, ఎట్లా ఆయన ఎట్లా హ్యాండిల్ చేశారన్నా పక్కన కూర్చోబెట్టుకుని? నవ్విస్తా ఉంటాడు, వానికి తెలియదు నేను ఆనంద్ నవ్వబోతున్నాను, వానికి అనిపించదు కానీ గెలుస్తాడు షూటింగ్ అప్పుడు, నవ్వుతూనే ఉంటాను నేను. సార్ ఈ సినిమా చూసిన తర్వాత బయట ఎవరో చూశారు, సెన్సార్ వాళ్ళు బయటకు వచ్చి చిన్న టాక్ వస్తే సినిమా బ్లాక్ బస్టర్ మంచి బాగుంది, ఇమాన్యుల్కి అద్భుతమైన టాక్, మంచి పేరు వస్తుందని చెప్పారు. అవునా? ఈరోజు అన్నారా? మీకు ఆల్రెడీ సెన్సార్ టాక్ వచ్చింది, సినిమా మంచి సినిమా చాలా బాగుందని చెప్పారు, ఇమాన్యుల్కి మంచి పేరు వస్తుంది కొంచెం. వాడు అంటే ఫుల్ లెంత్. నేను స్టార్టింగ్ నుంచి వీనికి చెప్తా ఉన్నా, నా జర్నీ చాలా ఈ సినిమాలో చాలా ఎప్పుడు 2021 స్టార్టింగ్, సినాప్సిస్ చదవటం, కథ వినటం, ఒక 5-6 months కాస్టింగ్లో నేను డైరెక్టర్ కూర్చొని పనిచేయటం. సో నా జర్నీ అందరికంటే ఎక్కువ ఉంటుంది డైరెక్టర్ తర్వాత. సో మధ్యలో నేను సినిమా చూసి 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 నాకు జడ్జిమెంట్ పోయింది, ఆబ్జెక్టివిటీ. కామెడీ పండుతుందా లేదా, డైరెక్టర్ని అడుగుతూ ఉంటాయి, అరే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ముగ్గురికి చూపించి కామెడీ సినిమా కదా జనాలకు నచ్చాలరా మనం అనుకునేది కాదంటే, వీనికి చెప్తా ఉన్నా, అరే నువ్వు పూజ చూడరా అంటే నిన్న రాత్రి చూసిండు ఇన్నేళ్ళ తర్వాత. సో మొత్తానికి ఐ టోల్డ్ హిమ్ నీది బాగా వర్కౌట్ అవుతుంది, నాది పోయి చూడరా అనేది. ఏమో ఎలా అనిపించింది? ఆనంద్ చాలా మంచోడు, బయట ఎలా ఉంటాడో సినిమాలో అతను తెలుసు, అతను ఫస్ట్ దగ్గర నుంచి కూడా చాలా కాము, అతనితో వర్క్ చేయడం. ప్రతి డైరెక్టర్ కూడా స్టేజ్ మీద కానీ బయట కానీ ఆనంద్ అంటే ఆనంద్తో ఒకసారి ఒక సినిమా ఇస్తే ఆ మంచితనాన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని చెప్తారు. నిజం నిజం. మీరు తెలుసున్నారు కదా, మీడియాలో తెలుసున్నాం, మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాం. సార్ ఆనంద్ లాంటి హీరోని చూడటం కూడా కష్టం. ఎట్లా అనిపిస్తారు ఆనంద్? బయట ఎలా ఉంటాడా లేకపోతే లొకేషన్లో ఎలా ఉంటాడు ఒకసారి చెప్పండి. నిజంగా అండి, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఆయనతో మళ్ళీ వర్క్ చేయాలనిపించే అంత గుడ్ పర్సన్. అంటే నేను ఇన్ఫ్యాక్ట్ ఈ షూటింగ్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత చాలా మిస్ అయ్యేవాడిని ఆనంద్ అన్ననే. నేను ఆయనకి చెప్పుకోలేను కానీ, అది ఫోన్ చేసి అలా చెప్పలేను కానీ, నేను మిస్ అవుతున్నాను అన్న అని చెప్పలేను కానీ, నేను చాలా మిస్ అయ్యేవాడిని, ఆయన కంపెనీ మిస్ అయ్యేవాడిని. ఎందుకంటే క్యారీవ్యాన్లో నాకు సపరేట్ ఇచ్చిన షూటింగ్కి వచ్చుడే నా క్యారవాన్ డోర్ ఇట్లా ఓపెన్ చేసి అన్నా ఏన్నా అని అంటారు రోజు. సో వెళ్ళిపోయి ఆయన క్యారీవ్యాన్లోనే కూర్చునేవాడిని, ఆయన క్యారీవ్యాన్లోనే తినేవాడిని, ఆయనతో పాటే పడుకునేవాడిని. ఇప్పుడు ఇద్దరికి ఒక బెడ్ ఉంటే ఆయన సగం పడుకునేవాడిని, నేను సగం పడుకునేవాడిని. అంత బాండింగ్
See, ఆ space ఇవ్వడం అంత స్పేస్ ఎవరు ఇవ్వరు నాకు తెలిసి. ఇప్పుడున్న వాళ్ళు అది చిన్న అయినా పెద్ద అయినా ఎవరిది వాళ్ళు ఇండివిజువల్గా నా పర్సనల్స్ నాకుంటే, నా ఫోన్ కాల్స్ నాకుంటే వద్దనైనా చెప్పిస్తారు మినిమం. కానీ ఆయన అసలు ఏ రోజు నన్ను డిస్టర్బెన్స్ లాగా ఏ రోజు అనుకోలేదు. అండ్ ఇంకా నేను రాకపోతే ఫోన్ చేసి రా ఎక్కడ ఉన్నావు అంటే నేను క్యారియర్లో పడుకున్నా అన్న అంటే రారా అని ఫోన్ చేసి పిలిపించుకొని మరీ నవ్వేవాడు, లేదా ఏదైనా సీన్ వర్కౌట్ అవుతుందా లేదని మళ్ళీ దాన్ని మనం పెట్టుకొని చూడటం అలా చేసేవాళ్ళం. అసలు సూపర్ పర్సన్ అన్న. నాకు నిజంగా నేను అంటే ఈ సినిమా తర్వాత ఇంకో 2 సినిమాలు చేస్తున్నాడు, అందులో లేనని చాలా బాధపడ్డాను. కానీ బట్ ఇలా ఇంకా ముందు ముందు ఇంకా ఎక్కువ చేయాలి. నేను దేవుని ఒకటే కోరుకుంటున్నా, అంటే ఈ సినిమా బాగా వర్కౌట్ అయిపోయి అంటే ఒక చిన్న పేర్స్ ఉంటాయి కదా, పవన్ కళ్యాణ్ గారు, ఆలీ గారు, రవితేజ గారు, బ్రహ్మానందం గారు, అలా ఎవరిదన్నా నేను పవన్ కళ్యాణ్ గారు అంటే అలా అని కాదంటే అంత పెద్ద అని కాదులే, కానీ అలా నాకు మాకు ఆ కాంబినేషన్ అలా వర్కౌట్ అయ్యి ఈసారి ఆనంద్ అన్న ఏదైనా సినిమా ఫ్రెండ్ సర్కిల్ సినిమా లాంటిది చేస్తే ఇమాన్యుల్ని కూడా పెట్టాలి పక్కన, వాళ్ళిద్దరు ర్యాప్ బాగుంటుంది అని థాట్ వచ్చేలాగా ఉంటే చాలు అనేది నా ఒపీనియన్. అండ్ నాకు చాలా హ్యాపీ అన్నతో వర్క్ చేయటం ఇన్ని రోజులు. అంత బాండింగ్, చాలా మంచి బాండింగ్ క్రియేట్. సూపర్ సూపర్. ఇమాన్యుల్, ఇప్పుడు ఎందుకంటే కామెడీ సినిమాని జడ్జ్ చేయడం అంటే నువ్వు తొందరగా జడ్జ్ చేయగలవు సినిమా ఎలా వెళ్తుంది, ఎందుకంటే చాలా స్కిట్లు చేసావు, పటాస్ కానీ జబర్దస్త్ కానీ, ఇది కూడా కామెడీ స్క్రిప్ట్. అటువంటిది నువ్వు జడ్జ్ చేస్తావు ఈజీగా, ఇది పేలుతుందా లేదా, ఒక డైలాగ్ వచ్చేసింది అనుకో, ఇది ఈ కామెడీ ఈజీగా ఇది నవరాన్ని నీకు ఈజీగా తెలిసిపోతుంది. ఎట్లా ఉంటుంది డైరెక్టర్ ఉదయ్ గారు మీకు స్టోరీ చెప్పినప్పుడు, నేరేషన్ చెప్పినప్పుడు, ఇది పేలే కామెడీనా లేకపోతే జస్ట్ అట్లా ఫన్ అట్లా వచ్చి వెళ్ళిపోయే కామెడీ అనిపించింది? నాకు ఫస్ట్ ఆడిషన్ చేద్దాం అన్నారు, అంటే నేను బాగా చేస్తానని ఆయనకు తెలుసు, బట్ ఫ్రెండ్ క్యారెక్టర్కి నేను సెట్ అవుతానా లేదా ఇంకో క్యారెక్టర్ ఏదన్నా ఇద్దామా అనే ఉద్దేశంతో ఫస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్ది ఆడిషన్ చేద్దాం ఇమాన్యుల్ కానీ ఒక చిన్న పేపర్ ఇచ్చి ఈ సీన్ చదువుకుంటాను. నేను ఆ సీన్ చదివినప్పుడే నాకు బాగా అనిపించింది. సూపర్ కామెడీ, అంటే అదొక టైప్ ఆఫ్ కామెడీ ఉంటుంది, అంటే రెగ్యులర్ కామెడీ అయితే కాదు. మీరు ఈ సినిమా చూసినప్పుడు మీరు కన్ఫామ్గా అదే అనుకుంటారు, ఇది అందరు రాసే రెగ్యులర్ రైటింగ్ అయితే కాదు. నాకు అది ఎందుకంటే నేను చాలా స్క్రిప్ట్ రాస్తున్నాను, జబర్దస్త్లో పెద్ద పెద్ద ఈవెంట్స్ కూడా రాశాను నేను సింగిల్ హ్యాండెడ్గా. కానీ నాకు అది చదవగానే అబ్బా ఇతనిలో ఏదో ఉంది, అసలు ఆ టైప్ ఆఫ్ కామెడీ పట్టుకోవడం చాలా కష్టం, ఇదేదో ఉంది మొత్తానికి సినిమాలో అని అనిపించింది ఆ సీన్ చదవగానే. అండ్ నేను చేసినప్పుడు కూడా అదే అనిపించింది నాకు. సో నేను చేసి అంతా అయిపోయి నేను సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఎప్పుడో ఫ్రీ టైం దొరికినప్పుడు రా కథ చెప్తా అన్నాడు. అప్పుడు దాకా నాకు కథ చెప్పలేదు, నా కథ ఏంటని చెప్పలేదు. నాకు ఒకటే చెప్పాడు, హీరో ఏ ఫ్రేమ్లో ఉంటే నువ్వు ఆ ఫ్రేమ్లో ఉంటావు, హీరో ఎక్కడుంటే నువ్వు అక్కడ ఉంటావు, హీరో ఎంత ఉంటాడో సినిమాలో అంతే ఉంటావు, నువ్వు నా సినిమాకి డేట్లు మంచిగా ఇవ్వు అంటే అని చెప్పి నాకు ఇబ్బంది కలిగించకుండా ఇవ్వు చాలు అని అంటే నేనేం చేయట్లేదు అన్న, ఫ్రీగా ఇచ్చేస్తానని చెప్పించా. సో అలా దాని తర్వాత 1 month తర్వాత ఏమో కూర్చోబెట్టి చెప్పాడు స్టోరీ అంతా, ఇది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని. నాకు మొత్తం కూడా చెప్పలేదు, ట్విస్ట్లు అవన్నీ మా పార్ట్ వరకు చెప్పాడు, నాది ఆనంద్ అన్న వరకు ట్విస్ట్లు అవన్నీ కూడా చెప్పలేదు. ఒకసారి ఆయనే నాకు వదిలేసాడు 2-3 ట్విస్టులు, ఇది గెస్ట్ కొట్టు అని, నా వల్ల కాలేదు, ఇది గెస్ట్ కొట్టు అని. అలా ఒక 2-3 ట్విస్టులు అన్న నాకు వదిలేసి నేను గెస్ట్ కొట్టలేకపోయాను, వీళ్ళ 5-6 ఆప్షన్లకు కూడా కొట్టలేకపోయాను. అలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయి ఆ సినిమాలో. సో సూపర్ రైటింగ్ అసలు ఉదయ్ అన్న, అల్టిమేట్ రైటింగ్. అసలు మీరు ఆ సినిమా చూశాక కొన్ని ట్రాక్స్ ఉంటాయి, వెన్నెల కిషోర్ అన్నది, సత్యం రాజేష్ అన్నది, ఇలా కొన్ని ఉంటాయి, అవి ఎక్స్ట్రీమ్ ఆలోచిస్తేనే చేయగలం. నేను ఆయనకి ఇప్పటికి కూడా ఈరోజు కూడా నేను సినిమా చూసినప్పుడు కూడా ఆయనకు ఒకటే మాట చెప్పా, అన్న నువ్వు ఎలా ఆలోచించావో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు, ఆ ట్రాక్స్ ఎలా ఆలోచించావో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు, నేను అక్కడే ఫ్లాట్ అయిపోయాను, సూపర్ రైటింగ్ అన్న, హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి వచ్చా బయటికి నేను సినిమా చూశాక. అండ్ సూపర్, మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సూపర్. సారిక, నైనా సారిక, హాయ్ హాయ్. ఇప్పుడు అందరూ ఎలా వచ్చావు ఏంటని అడుగుతున్నారు. అసలు ఫస్ట్ ఆనంద్ సినిమాలు చూసారా? ఆనంద్ మీకు కో స్టార్ ఆనంద్ అన్నప్పుడు ఆనంద్ సినిమాలు ఏం చూసారు? దొరాసాని, మిడిల్ క్లాస్ మెలడీస్. దొరాసాని ప్రొనౌన్సియేషన్ రాలేదు కరెక్ట్ గా, బట్ దొరాసాని అండ్ మిడిల్ క్లాస్ మెలడీస్, బాంబే చట్నీ. సో యా, ఐ హావ్ వాచ్డ్ దీస్. ఈ లేటెస్ట్ బేబీ కూడా బేబీ షూట్ అయిన తర్వాత చూసారా? During the time of baby release means I was not in Hyderabad, so I couldn't see it in the theater. So when it released in AHA, I watched, and the first thing after the movie ended, I was like, Anand, you were fabulous. I literally cried my eyes out watching your performance. So yeah. You cried? Yeah. Yes, ki edcharu? The foot over. Yeah. Footbath side. Yeah. సరే, అది నాకు తెలిసి నిన్న వంశీ గారు కూడా ఫేవరెట్ సీన్లు 2 చెప్పారు. అవునవును.
వంశీ వంశీ పైట్ గారు వంశీ పైట్పల్లి గారు 2 ఫేవరెట్ సీన్లు అదొకటి. అవును. ఎట్లా అనిపించింది సార్ అది? నిజంగా ఎవరు చూసినా ఇప్పుడు కూడా అంత స్పాట్ ఇప్పుడు కూడా ఏడుస్తూనే ఉంటారు. ఆనంద్లో ఇంత మంచి యాక్టర్ తీసుకొచ్చారు. అంతా రైటింగ్లోనే ఉందండి. అంటే ఆ క్వాలిటీ, ఆ టైంకి ఆ క్యారెక్టర్ అంటే బాగానే ఉండేవాన్ని కదరా. పొద్దున్న లేస్తా, తింటా, పంట, స్కూల్కి పోతా, మళ్ళీ వస్తా అనేది. అందరు బాగానే ఉన్నా, నువ్వు వచ్చినావు, అన్నీ పోయినాయి. ముఖ్యంగా అందరు కావాలనిపిస్తుంది. ముఖ్యంగా అమ్మ అన్నప్పుడు నాకు ఆ రోజు చేసేటప్పుడు, చదివేటప్పుడు ఒక విధంగా ఉండేది, చేసేటప్పుడు ఇట్లా లోపల నుంచి బాధ తదా వచ్చేస్తూనే ఉంది, వాటర్ ఫాల్ లాగా. సో దాన్ని క్యాపిటలైజ్ చేసుకొని, అంటే ఆ సీన్ ఏంటంటే 10 నిమిషాల సీన్ లెంత్ రాశాను, ఇంత 9-10 పేజెస్ రాశాను అన్న. అది చూసాక నాకు వైష్ణవికి ఇద్దరికి ప్యాక్ అయింది. ఎందుకంటే అంతసేపు ఎమోషన్ హోల్డ్ చేయడం, స్టేజ్ చేయాలి, ఇద్దరమే క్యారెక్టర్స్, పెద్దగా మూవ్మెంట్ లేదు. ఎందుకంటే నాకు కాల్ పోయింది, అంటే ముందు పోలీస్ స్టేషన్లో నన్ను కొడతారు కదా, ఎక్కువ మూవ్మెంట్ ఉండదు, నిల్చొని డైలాగులు చెప్తూ ఉండాలి. సో వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్. ఒక రోజంతా ట్రై చేసినాం, వర్కౌట్ అవ్వలే. అంటే కెమెరా ప్లేస్మెంట్స్, లైటింగ్ ఎందుకో రాజేషన్నకి నచ్చట్లేదు ఆ రోజు. నెక్స్ట్ డే నైట్ అన్ని క్లిక్ అయినాయి. ఇట్లా లోపల నుంచి నాకు బాధ రావటం, వైష్ణవి రియాక్షన్స్, సాయి రాజేష్ అన్న స్టేజింగ్, బాలరెడ్డి అన్నది లైటింగ్, అవన్నీ నాకు ఇట్లా ఆ రోజంతా ఏడ్చి నైట్ అంతా ఆల్మోస్ట్ పొద్దున్నాక ఏడ్చి నెక్స్ట్ డే అంతా హెడేక్ లాగా ఉండిపోయింది. కానీ ఆ రోజు అన్నారు సాయి రాజేష్ అన్న, మన క్లైమాక్స్ దొరికేసింది, వర్కౌట్ అవుతుంది, మనం కాన్ఫిడెంట్ ఉండొచ్చు అని ఆ రోజే చెప్పాడు. అండ్ ఇట్స్ ఆల్ ఇన్ ద రైటింగ్ యాక్చువల్లీ. ఆ రైటింగ్ ఆ విధంగా ఆ ఫ్లోలో లేకపోతే మనకి అంత బాధ రాదు. సార్ లొకేషన్ కూడా సార్, ఆ లొకేషన్ ఆ ప్లాట్ఫామ్ మీద పడుకోవటం, డిజైన్ అదంతా స్లిప్పర్స్తో పేపర్ మీద పడుకోవటం అనేది ఒక హీరోగా మన తెలుగులో తక్కువ చేస్తారు. అటువంటి నేచురాలిటీ దగ్గరగా చేయడానికి కొందరు చాలామంది హీరోలు లేకపోతే ఇష్టపడరు. అటువంటిది మీరు చేయటం చాలా అనిపించింది సార్. ఆ సీన్ చూసిన తర్వాత కానీ అమ్మగారు కానీ, దర్శన్ గారు కానీ, మా నాన్నగారు కానీ, విజయ్ గారు, వాళ్ళు ఏది బాగుందని చెప్పారు సార్ మీ సీన్ మొత్తం ఓవరాల్గా? ఈ సీన్ చెప్పారా వేరే చెప్పారా? అన్న మామూలుగా సినిమా చూసేటప్పుడు పెద్ద అంటే వెరీ అవేగా చూస్తారు అనమాట సినిమాలు, చూస్తే అట్లా ఎంజాయ్ చేస్తారు. కానీ ప్రీమియర్కి వచ్చిండే ఆ రోజు ప్రసాద్ నా పక్కనే కూర్చుని ఉన్నారు. ఫస్ట్ టైం టీయర్స్ రావటం చూసిన, అమ్మ అన్ననే ఏడుస్తున్నా అంటే గొప్ప విషయమే అనుకున్నా. ఎందుకంటే ఆయన ఎక్కువ ఎమోషనల్ సినిమాలు చూడరు. సో చూసి ఏడవటం అనేది, అది కూడా 2 hours 53 minutes మూవీ. అండ్ ఇమ్మీడియట్లీ నాకు అంటే ఆ సినిమాకి లైఫ్ ఇచ్చేసిన, ప్రాణం పెట్టేసిన ఆ సినిమాలో. నాకు ప్రీమియర్స్ రోజు ప్రొడ్యూసర్ కాల్ చేసి ఆల్మోస్ట్ 75 shows ఫుల్ అయిపోయినాయి, 80 shows ఫుల్ అయిపోయినాయి అంటుంటే నాకు ఇంకా ఎక్కువ టెన్షన్ వస్తుంది, కాన్ఫిడెన్స్ రావట్లేదు, టెన్షన్. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక థియేట్రికల్ ప్రీమియర్స్, ఇంత వైడ్ రిలీజ్ దొరకడం నా కెరియర్లో ఫస్ట్ టైం. నాకు సినిమా మొత్తం అయిపోయింది, ఇంకా కాన్ఫిడెన్స్ రావట్లేదు, ఏందబ్బా ఇది వింతగా ఉంది అనుకుంటున్నా. అన్న ఇట్లా పట్టుకొని, నువ్వు రేపు పొద్దున్న చూడరా ఎట్లుంటుందో అన్నాడు. సో హీ అండర్స్టూడ్ ఈవెన్ బిఫోర్ మీ. ఈవెన్ బిఫోర్ రిలీజ్ మా డాడీ, మారుతి గారు, డైరెక్టర్ మారుతి సార్, వాళ్ళిద్దరు అన్నారు మీ కెరియర్స్ మారుతున్నాయి ఈ సినిమాతోటి అని వాళ్ళు గెస్ చేస్తున్నారు. అండ్ దే సెడ్ బాలచందర్ లాంటి సినిమా, అంటే డైరెక్టర్ బాలచందర్ లాంటి రైటింగ్ ఉంది ఈ సినిమాలో, జనాలు అది హాంట్ అవుతారు ఈ సినిమాతోటి. ఎందుకు వీడు కూడా చూసినప్పుడు అన్న చాలా డిస్టర్బింగ్ ఉండే, మా చెప్పచ్చు మా గర్ల్ ఫ్రెండ్తో చూసిన, తను వీనికన్నా మన గర్ల్ ఫ్రెండే ఎక్కువ ఏడ్చిందంట. సో తనేమో డిస్టర్బ్ అయిపోయి ఒక 2 hours అట్లనే ఉండిపోయి, అండ్ చాలా ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద ఆడియన్స్కి అదే రియాక్షన్, విచ్ ఇస్ వెరీ షాకింగ్. సార్ ఆ ఫేజ్లోంచి మళ్ళీ నవ్విస్తున్నారు. మీ గెటప్ చూస్తే భలే ఉంది అసలు. ఇది ఈ గెటప్ కానీ, టాటూలు కానీ, తర్వాత 6 pack కానీ ఎట్లా సాధ్యపడుతుంది సార్? మీరు సెలబ్రిటీలు ఏది కావాలంటే అది తినొచ్చు, అన్నీ ఉంటాయి. టేబుల్ మీ డైనింగ్ టేబుల్ చూస్తే అన్ని ఐటమ్స్ ఉంటాయి, ఏది తినకూడదు, ఉంటాయి నిజంగా, అవి చూడకూడదు, అంతే చూడకూడదు. ఎట్లా సాధ్యపడుతుంది సార్? అంటే ఒక్కటే హ్యాబిట్, నేను నమ్మేది అయితే హ్యాబిట్స్ బిల్డ్ చేసుకోవాలి. ఒక రొటీన్, ఒక హ్యాబిట్ బిల్డ్ చేసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నాకు చాక్లెట్స్ అంటే విపరీతమైన ఇష్టం నాకు. అంటే చాక్లెట్ క్రేవింగ్ నాకు, ఏదైనా కిట్ క్యాట్ అయినా ఏదైనా ఇప్పుడు కూడా.
అది నేను అసలు ఎవరిని ఐ వాంట్ లెట్ దెమ్ బై ఆల్సో. నా చుట్టూ ఉన్న వాళ్ళు అసలు కొనొద్దురా చాక్లెట్లు అనేది చేసేసిన. నాకు ఇస్తా. సో అలాంటి హ్యాబిట్స్ బిల్డ్ చేసుకుంటే, అంటే షూటింగ్ లేదంటే ఇమ్మీడియట్లీ పొద్దున్న లేస్తే మనం ఆలోచించేదండి జిమ్కి వెళ్ళాలి. పొద్దున్న లేస్తే మళ్ళీ సాయంత్రం షేకీ అవుతాం, బాగా సినిమా చూద్దాం కదా అనిపిస్తుంది. పొద్దునే అది నాక్ ఆఫ్ చేస్తే మిగతా డే అంతా హాయిగా ఉంటుంది. సో అలాంటి హ్యాబిట్స్ బిల్డ్ చేసుకుంటే ఈజీ లైఫ్. సూపర్ సార్. ఇమ్ము, ఈ సినిమా నీకు మంచి బ్రేక్ వచ్చేస్తా. ఆల్రెడీ నీ సినిమా నువ్వే చూసుకున్నావు, నాకు తెలిసి నీకు తెలిసిపోయాడు ఈ పాటికి. ఏంది 31st ఆడియన్స్ చెప్పటమే ఆటోమేటిక్గా నీది. ఒక్కటి నాకు తెలిసి ప్లాట్ఫామ్ మీద పటాస్ కానీ జబర్దస్త్ కానీ ఆసుగా చెప్పేస్తుంటారు డైలాగ్, టక్ 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 పంచ్ చేసేస్తూ ఉంటారు. స్క్రిప్ట్లో లేని పంచులు కూడా పడిపోతాయి స్టేజ్ మీద. మీకు అక్కడ మీరే జడ్జి, మీరే అన్నీ మీరే. సినిమా వచ్చేటప్పటికి మారిపోతుంది. సినిమా ఫార్మేట్కి మన యూట్యూబ్ టీవీ ఫార్మేట్కి చేంజ్ ఉంటుంది. అదేమన్నా గమనించావా? ఏమన్నా ఏం చేంజెస్ ఉంటాయి? అంటే నేను చేసేటప్పుడు కూడా నేను అదే మైండ్లో పెట్టుకున్నాను. నిన్న సినిమా చూసేటప్పుడు కూడా నేను అదే మైండ్తో చూసా. ఎక్కడన్నా టీవీ వస్తుందా, ఎక్కడన్నా నా జబర్దస్త్ అది కనపడుతుందా, లేదా సినిమా లాగే చేశానా అని చూశాను. నేను పర్సనల్గా నేనే హ్యాపీ. అండ్ చూసిన తర్వాత అన్న వాళ్ళ ఫాదర్ ఆయన కూడా చూసినప్పుడు, వర్ధన్ సార్ కూడా చూసినప్పుడు వీడు ఎక్కడన్నా టీవీ తీసుకొస్తాడేమో అనుకున్నాను. బట్ ఇట్ డిడ్ అమేజింగ్. అండ్ ఎక్కడ అది రాలేదు, సినిమాలా చేశాడు, సూపర్ చేశాడు అని చెప్పాడని అన్నయ్య చెప్పాడు నాకు వచ్చి, మా నాన్న నిన్ను పొగిడాడరా అని చెప్పేసి. సార్ వర్ధన్ గారు అయితే జెన్యూన్ రిపోర్ట్ ఇచ్చేస్తారు. సో పక్క 100% పక్క. ఆనంద్ గారు బాగుపోయినా ఒకసారి మాతో బాగాలేదా అని చెప్పేస్తారు. సో నాకు అది చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మీరు అన్నట్టే నాకు అది తెలుసు, వర్ధన్ సార్ జెన్యూన్ రిపోర్ట్ ఉంటుంది వర్ధన్ సార్ది అని. సో డాడీ నీ గురించి పొగిడాడరా, నా గురించి కూడా అంతసేపు పొగడలేదు, నీ గురించే పొగిడాడు, నువ్వు చాలా బాగా చేసావంట. అంటే నేను పిక్ చేసుకున్నప్పుడు వీడు ఎక్కడన్నా టీవీలా చేస్తాడేమో, టీవీలో ఏంటంటే మనం జడ్జిలు కనపడాలి కాబట్టి లౌడ్గా చేస్తాం, లౌడ్గా చేస్తారు. సో వీడు ఎంత సెటిల్గా చేస్తాడా లేదా అని ఉండే అంట వర్ధన్ సార్. ఇంకోటి నేను కూడా కొన్ని షోస్కి వెళ్ళినా కాబట్టి, అంటే ఆ ఎడిటింగ్ ప్యాటర్న్స్ వల్ల కామెడీ ఇంకా పని లేస్తుంది. సినిమాలో అంత ఫ్రీడమ్ ఉండదు, ఎందుకంటే కవరేజ్ అనేది ఎడిటింగ్ ఇక్కడ కూడా చాలా మ్యాజిక్ చేస్తుంది, కానీ టీవీ అంత చేయలేము. ఎందుకంటే అక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వేయచ్చు, చప్పట్లు కానీ అరవటం కానీ అవన్నీ ఎక్కువ వేస్తారు. ఇక్కడ ఏంటంటే క్యారెక్టర్ బిహేవియర్ ఉంటుంది కదా, అది కంటిన్యూస్ ఫ్లో ఉండాలి. ఎక్కడన్నా పైకి కిందికి లేస్తే జనాలు డిస్కనెక్ట్ అయిపోతారు అన్నమాట. సార్ ఇప్పుడు 100 కోట్లు హీరో అయిపోయారు, ఇక్కడి నుంచి స్టోరీ సెలక్షన్లో చాలా చేంజెస్ ఉండాలి కదా. చేంజెస్ ఉండాలి, జాగ్రత్త ఉండాలి. గతంలో అయితే మీరు మంచివాళ్ళు కాబట్టి వేరే వాళ్ళు మంచివాళ్ళు చెప్తుంటే పర్లేదు బాగా చేస్తాడులే అని ఒప్పేసుకుంటారు ఒక్కోసారి, ఆ సందర్భాలు ఉంటాయి. ఈసారి అట్లా కుదరదేమో నాకు తెలిసి. మీ మీద ఒక బాధ్యత ఉంటుంది, మీ దగ్గరకు వచ్చే ప్రొడ్యూసర్స్ మార్పుగా ఉంటారు, ఆనంద్ మీద ఈ బిజినెస్ అవుతుంది అని వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళు వస్తున్నారు అంటే మీ జాగ్రత్త పెరగాలి కదా. ఏ కైండ్ ఆఫ్ జాగ్రత్త అనేది ఎప్పుడైనా ఉంటుంది, ముందైనా తర్వాత అయినా ఎప్పుడైనా. అది ఎప్పుడు కేర్లెస్గా చేయలేదు అన్నమాట. జాగ్రత్తగానే కథలు ఎంచుకుంటా వస్తున్నాం. కానీ అదే ఆ రెస్పాన్సిబిలిటీ అన్నారు కదా, అది చాలా ఒక బర్డెన్ లాగా ఉంటుంది అన్నమాట. అంటే భయపడుతూ ఉంటాం, ఏమవుతుంది, ఎలాంటి స్క్రిప్ట్ చేస్తే మనం మార్కెట్ ఒక 2 మెట్లు ఎక్కచ్చు, లేదంటే డిఫరెంట్ జానర్ ట్రై చేద్దామా, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ట్రై చేద్దామా, ఇన్ని చాలా క్వశ్చన్స్, వేరియబుల్స్ 100 ఉంటాయి. డైరెక్టర్ ఎలాంటి ఎక్స్పీరియన్సా లేదా షార్ట్ ఫిల్మ్స్ ఏమైనా చేసిన, ఇట్లా చాలా ఉంటాయి కదా. కానీ లక్కీలీ ఏమవుతుందంటే ఈ ఛాలెంజెస్ యాక్చువల్లీ ఎంజాయ్ చేయాలి. ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని భయపడుతూ చేస్తే మనం ఎక్కడనో షేక్ అయిపోతాం. సో ఐ థింక్ వీ షుడ్ ఎంజాయ్ దీస్ ఛాలెంజెస్. ఎందుకంటే మన చుట్టూ ఈకోసిస్టమ్ బిల్డ్ అయిపోతుంది కదా. ఒక ట్రేడ్ ఉన్న హీరో అయితే ప్రొడ్యూసర్సే మన దగ్గరకు వస్తారు, ఆ ప్రొడ్యూసర్స్కి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఎస్కేఎన్ అన్నతో మళ్ళీ సితారోలో ఒక సినిమా చేయబోతున్నాను, వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఇది సినిమా నీకు కరెక్టేనా లేదా, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. కొన్నిసార్లు నేను కొంతమంది రైటర్స్తో కూర్చొని ఆలోచిస్తాను. ఎస్పెషలీ నేను డైరెక్టర్స్నే స్టడీ చేస్తాను, మోర్ దెన్ ద స్టోరీ డైరెక్టర్స్ని స్టడీ చేస్తాను. వాళ్ళు ఏ ఉద్దేశంతో సినిమా చేయబోతుండ్రు అనేది, అంటే జస్ట్ ఫేమ్ కోసమా, జస్ట్ క్విక్ మనీ కోసమా, లేదంటే ఓ మంచి సినిమా తీద్దామా. ఆ మూడోది అయితే ఈజీ చేయడం. ఆ మిగతా 2 కొన్నిసార్లు హిట్లు అవ్వచ్చు, కానీ చెప్పలేం, ఎక్కువ ఛాన్సెస్ ఉండవు అనమాట. కొన్నిసార్లు ఫేమ్ డబ్బుల కోసం చేసినా చాలామంది సక్సెస్ ఇచ్చిండ్రు, ఇవ్వలేదని కాదు,
కానీ జడ్జ్ చేయడం కష్టం. సార్ ఈ 100 కోట్ల ఫిగర్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీ చుట్టూ ఒక బ్యాచ్ తయారైపోతుంది. ఇంత రియాలిటీలో ఎలా ఉంటారు? బ్యాచ్ వచ్చేస్తే మనకు వచ్చిన ఆనంద్ ఇదొద్దు ఇదొద్దు ఇది బాగోదు ఇది బాగోదు అని చెప్తే ఒక బ్యాచ్ మనకు తెలియకుండానే ఒక బ్యాచ్ తిరుగుతూ ఉంటుంది. లేదండి అట్లా ఏం లేదు. నేను ఎక్కువ మందితో రియాలిటీలో, ఎందుకంటే నేను థియేటర్లో కూడా చూశాను ఒకసారి, ఏదో ఆడియో ఫంక్షన్కి వస్తే క్లాప్స్ కొడుతున్నారా బాబా ఆపంటారా అన్న సందర్భాలు ఉన్నాయి. మీరు ఏ హీరో కూడా అట్లా అనడు. నేను యాక్చువల్లీ కొంచెం దూరం ఉండే ఇండస్ట్రీ నుంచి చాలా కాలం, బికాజ్ ఐ వాజ్ అవే, వేరే దగ్గర జాబ్ చేస్తున్నా అవన్నీ కదా. సో నాకు తెలియదు ఈ కల్చర్. సినిమాలు చూస్తుండే కానీ ఎక్కువ మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఫాలో అవ్వకపోతుండే. సో నాకు తెలియదు ఫ్యాన్స్ కానీ చుట్టూ ఉన్న వాళ్ళు ఇట్లా ఉంటారని. అది నెగిటివ్ అని కాదు, కానీ అది ఎక్కువ సీరియస్ తీసుకోలేదు ఎప్పుడు. సో నేను ఇప్పుడు కూడా అంటే లవ్ ఆర్ హేట్ ఏది కూడా అంత సీరియస్గా తీసుకోను. అంటే మన పని మనం చేసుకుంటే వెళ్తే ఏదో ఒకటి రైట్ పాత్లో వెళ్తుంటే మంచిది. కానీ ఎక్కువ లవ్ ఎక్కువ హేట్ తీసుకుంటే మనం ఎక్కువ లవ్ తీసుకున్నాం అనుకోండి, మన ఈగో ఆర్ ఆరోగెన్స్ పెరిగిపోతుంది ఈజీగా. ఆర్ హేట్ ఎక్కువది చూసినాం అనుకోండి మనకి భయం ఎక్కువ అవుతుంది. ఓడి అమ్మ ప్రతిదీ మనం చేసేది తప్పేనా, ఈ సినిమా చేయటమే చాలామంది మనకు ఒపీనియన్స్ చెప్తుంటారు సార్. అరే ఈ సినిమా ఎందుకు చేసినావు, ఇలాంటి సినిమా కాదు, నువ్వు ఇలాంటి సినిమా చేయాలి, ఈ క్యారెక్టర్ కాదు నీ చుట్టే ఒక క్యారెక్టర్ ఉండాలి. కానీ ఆ కాలం పోయింది అనుకుంటా. బిల్డ్ చేసుకోవడంలో తప్పలేదు. అలాంటి హీరోయిక్ సెంట్రిక్ సినిమాలు చాలా ఉంటాయి, చాలా వస్తాయి, ముందు కూడా వస్తాయి. కానీ ఉట్టి అవే చేస్తే ఏం ఫన్ ఉంటుంది కదా అనేది. నైనా ఏంటి మీరే చూడటానికి చాలా క్యూట్గా ఉన్నారు. విలన్ రోల్ ఇచ్చారండి డైరెక్టర్. విలన్ నెగిటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చారు. అది రివ్యూస్లో చూసాం అంతే. గమ్ గమ్ గణేషాలో అందరి క్యారెక్టర్స్లో గుడ్ అండ్ బ్యాడ్ టచ్ ఉంది. సో my character is one of them. Mostly andarki bad touch undi. Bad touch undi. Yeah. So apparently my character is like she has kind of responsibilities on her head. So for fulfilling those responsibilities she is compelled. So that's how that goes. And how she deals with everything. Okay. ఎలా ఉంది తెలుగు ఇండస్ట్రీలో వర్క్ చేయడం ఎలా అనిపించింది? Telugu industry has given a really warm welcome to me and I love it here. So after మంచి లైనప్ ఉంది, మంచి సినిమా. ఏం సినిమా చేస్తున్నారు నెక్స్ట్ టైం చేస్తున్నారు? Gam Gam Ganesha there's with GA2 Pictures I am friends andi with Narne Nithan and there's another third movie I am friends andi. And third one I'm doing, it's not yet officially announced, but Kiran Abhavarams. The title is not yet announced, so yeah, that's all I can say about that. But I'm really hopeful after Gam Gam Ganesha. So let's hope for the best and I really love it here. That's all I would like. ఫస్ట్ హీరోనా మంచి హీరో పడిపోయారు. అవును అదే కదా. I was like Anand, okay. ఏమో ఈ సినిమా తర్వాత ఏంటి పొజిషన్? ఎందుకంటే నాకు తెలిసి బిజీ అయిపోతావు, బాగా బిజీ అయిపోతావు. నీ షోలు నువ్వు చేస్తానన్నా కానీ నీకు ఖాళీ ఇచ్చే 5 రోజులు డేట్స్ ఇచ్చే ఖాళీ కూడా ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే స్పాంటేనియస్ ఫట్ 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 తుపాకులోంచి బుల్లెట్లు పేలినట్టు పేలిపోతాయి నీ దగ్గర పంచులన్నీ. ఇంటర్వ్యూలో మీకేం ట్రస్ట్ బస్టర్ ఎవరైనా వాడు తెలియకుండా వాడిదే ఫన్ వస్తూ ఉంటుంది. బట్ సెట్లో ఎక్కువ అన్నతోనే ఎక్కువ ఉంటాను నేను. అంటే అన్నని ఆ చీరప్ చేస్తూ ఉంటాను ఆ మూడ్లో తీసుకెళ్ళడానికి. మాకు ఎక్కువ లేట్ నైట్ షూట్లు ఉండేవి, నైట్ షూట్లు ఎక్కువ ఉండేవి. సో 3కి అలా మా షార్ట్ పెడితే మేము ఇదే ఎనర్జీలో కనపడాలనేవాడు అన్న. పడుకునేవాడు కాదు పాపం. నేనన్నా కొంచెం అలా చిన్న పవర్ నాప్ వేసాను, ఎక్కడ కూర్చుంటే అక్కడ నిద్రపోతాను. నాకు అదో మంచి హ్యాబిట్ ఉంది. ఎక్కడ కూర్చున్నా ఇప్పుడు మీరు ఇలా మాట్లాడుతూ అలా ఎందుకో అనుకు తెలియకుండా నేను నిద్రపోతూ ఉంటాను అనమాట. సో అన్న పాపం నిద్రపోకుండా అలాగే ఏదైనా చాక్లెట్ అప్పుడు ఇంకా డైట్లో ఉండేవాడు కదా పాపం, ఎక్కువ తినేవాడు కాదు, బట్ ప్రోటీన్ అలా చేసేవాడు. సో నిద్రపోయేవాడు కాదు. ఏమన్నా నిద్రపో కొంచెం సేపు అంటే మళ్ళీ ఆ స్లీపీ ఫేస్తో ఆ ఎనర్జీ కనపడదు. అంటే చాలా ఎనర్జీ ఉంటుంది ఈ సినిమాలో, ఆ క్యారెక్టర్కి చాలా ఎనర్జీ ఉంటుంది. సో అది కనపడదురా, వద్దు నేను నిద్రపోలే, నువ్వు పడుకుంటే పడుకో అనేవాడు. హీరో గారు పడుకోకుండా మనం పడుకోవడం ఏంటంటే నేను
నేను ఇంకేం చేసేవాడిని, ఏదో ఒకటి ఎవరో ఒకరిని కమ్మేయటము, లేకపోతే ఎవడో ఒకరిని ఏదో ఒకటి అంటాము, అలా డైరెక్టర్ నుంచి మైక్ లాగేసుకొని అందరినీ ఏడిపియటము ఏదో ఒకటి చేస్తాడు. ఎవరైనా పడుకున్నారు అనుకోండి, లైట్ మెన్ క్రూ ఎవరో, ఎందుకంటే పొద్దున 4 o'clock కూడా ఇంటెన్స్ గా డైరెక్టర్ అరుస్తూ ఉంటాడు. లైట్ మెన్ పైన క్రేన్ వేసుకొని అంత పెద్ద మూన్ లైట్ దాని ఏమో అంటారు, అక్కడ పండుకుంటాడు అనమాట. మాకేమో భయం, వాడు అక్కడ కూర్చొని ఇట్లా అనుకుంటాడు, పడితే ఇంకేమన్నా ఉంటుంది, ఆ ఏడు ఇక్కడ నుంచి లేపుతాడు మైక్ తీసుకొని. సో అలా చేయటం, అది చాలా ఎక్కువ అన్నతో ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యేవాడిని. అది స్క్రీన్లో కూడా కనపడాలి అని. అండ్ మా లక్ అండ్ మా ఇద్దరు కెమిస్ట్రీ ఏమో తెలియదు కానీ అది నిజంగానే కనపడింది స్క్రీన్లో. నన్ను నేను చూసుకున్నప్పుడు అండ్ మమ్మల్ని మేము చూసుకున్నప్పుడు ఓకే, మేము ఏదైతే అనుకున్నామో, డైరెక్టర్ ఏదైతే మమ్మల్ని చేయమన్నాడో అది మేము ప్రజెంట్ చేయగలిగాం అండ్ దాన్ని సక్సెస్ చేయగలిగాం అని అనిపించింది. ఎప్పుడు ఈ ప్రేమ వాలంటీర్దా నువ్వు ఒక వీడియో పెట్టావు వీళ్ళందరినీ తిడతా, ఏంటి గొడవ అసలు అది? అదే ఆ సిరీస్లో మేము అలా ఇచ్చాం అన్నమాట, ఏదో నేను చనిపోయినట్టు అలా ఎండింగ్ ఇచ్చాం. ఆ సిరీస్ ఎండింగ్ ఇవ్వాలి అండ్ అంటే పార్ట్ 2 కూడా అనుకునే అలా ఇచ్చాం ఎండింగ్. అసలు అది కాదు ఎండింగ్, అది కాదు, బట్ మేము ఏదో బ్యాంక్ కోసం అది ఎండింగ్ ఇచ్చాం ఆ సిరీస్కి. అండ్ ఎవరో అనుకోకుండా కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఇమాన్యుయల్ చనిపోయాడు అలా రాస్తే నాకు అందరూ ఫోన్ చేసి అడుగుతూ ఉంటే నాకే ఫోన్ చేసి ఎలా నువ్వు చనిపోయావా ఏమ్మా ఇదే లెక్కరా అనిపించేది. సో అందరికి అలా ఇండివిజువల్గా చెప్పడం ఎందుకని నేనే ఇన్స్టాగ్రామ్లో చచ్చిపోలేదురా బాబు నేను బతికే ఉన్నా, అది సిరీస్లో చేశానని చెప్పాను. సూపర్ సార్, ఆల్ ద బెస్ట్ అండి. సినిమాకి మంచి బజ్ ఉంది, చూసి ఒకసారి ఇచ్చాను, రిపోర్ట్స్ వచ్చినాయి. సినిమా అయితే చాలా బాగుంది, ఆల్ ద బెస్ట్ సార్. మరి ఇంకో బ్లాక్ బస్టర్ మంచి మనసు ఉంటే సినిమాలు కూడా అలాగే వస్తుంటాయి సార్. అలాగే ఎమాన్యుల్కి మంచిది బ్రేక్. మేడం మీకు కూడా మంచి సినిమాలు వస్తాయి, ఆల్ ద బెస్ట్ అండి. 31st చూద్దాం. ఆల్రెడీ 31st ఇంకో 3 సినిమాలు రెడీగా ఉన్నాయి. ఆల్ సినిమాలు కూడా హిట్ అవ్వాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. Thank you so much.